హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాజీ వినుకొండ. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే కీబోర్డ్ మౌస్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఈరోజు టాపిక్ ఇదే. ఏంటంటే మనము ఫోటోషాప్ యూజ్ చేసేటప్పుడు, అంటే మనము ఫోటోషాప్ సాఫ్ట్వేర్ యూజ్ చేసేటప్పుడు మనం ఎడిటింగ్కి ఏమేమి టూల్స్ వాడతాం, వాటి పేరేంటి అనేది ఈరోజు క్లాస్. మనము ఫస్ట్ చూసుకుంటున్నట్టయితే కీబోర్డ్ ఇలా ఉంటుంది. ఇది మౌస్ అనమాట. మీరు మెయిన్గా ఫోటోషాప్లో బాగా ఎడిటింగ్ చేయాలి అనుకుంటే మనకి మౌస్ అనేది అలవాటు అవ్వాలన్నమాట. మనము తిప్పేటప్పుడు స్క్రీన్లో ఎక్కడికక్కడికి వెళ్తుంది మౌస్ అనేది. ఓకేనా? మౌస్లో దీన్ని వచ్చేసి లెఫ్ట్ క్లిక్ అంటారు ఫ్రెండ్స్. దీన్ని లెఫ్ట్ క్లిక్ అంటారు, అంటే ఏదైనా ఓపెన్ చేయడానికి దీన్ని డబుల్ క్లిక్ ఇవ్వాలన్నమాట. దీన్ని వచ్చేసి రైట్ క్లిక్ అంటారు అనమాట. మనము ఏదైనా ఇమేజెస్ని ఓపెన్ చేసి లేక స్క్రీన్ మీద రీఫ్రెష్ చేయాలన్నా, ఏదైనా దానికి సంబంధించిన షార్ట్ కట్స్ తెలుసుకోవాలన్నా కానీ మనం ఈ టూల్ని యూజ్ చేస్తే దానికి సంబంధించినవి ఓపెన్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇది నొక్కుతున్నాను, స్క్రీన్లో చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, మనం స్క్రీన్లో రీఫ్రెష్ చేయాలన్నా దీన్ని ఓపెన్ చేయొచ్చు అనమాట. దీంతో క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇప్పుడు పీసీ ఉంది. దీన్ని క్లిక్ చేసి లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఓపెన్ ఇవన్నీ కానొస్తున్నాయి కదా, దీనికి సంబంధించిన మెనూ అంతా కానొస్తుంది అనమాట. రైట్ క్లిక్ ఇస్తే రిఫ్రెష్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది రైట్ క్లిక్కి సంబంధించింది మౌస్. అంటే మనం మౌస్ ఇలా చేతిలో అలవాటు కావాలన్నమాట. ఫస్ట్ మనం ఫోటోషాప్ బాగా చేయాలంటే చూడండి ఇలా అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి కీబోర్డ్లో మనం ఫోటోషాప్కి యూజ్ చేసుకునే టూల్స్. అంటే ఫోటోషాప్లో మనము ఒక నిమిషం ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నాను. ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలన్నా కానీ ఫోటోషాప్లో మౌస్ తోటి డ్యూయల్ క్లిక్ ఇస్తే ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. మనము ఏదైనా ఫోటో అంటే మీకు డైరెక్ట్ ఫోటో వేసుకొని చూపిస్తాను అనమాట, ఏ టూల్ దేనికి యూజ్ అవుతుంది అనేది. 1 సెకండ్. ఓకే, ఓకే, ఇది ఉంది అనమాట. ఇప్పుడు మనము ఈ ఫోటోని రొటేట్ చేయాలంటే మనం కీబోర్డ్లో ఏం నొక్కాలి, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ ఫోటోని మనం స్ట్రైట్గా చేయాలంటే ఫోటోషాప్లో మనము కీబోర్డ్లో ఏమేమి నొక్కాలి ఫోటోషాప్కి సంబంధించి చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నొక్కి చూపిస్తాను. మనము ఫోటో రొటేట్ కావాలి అంటే కీబోర్డ్లో మనం వచ్చేసి ఆల్ట్ అనేది ఒకటి నొక్కాలి ఫ్రెండ్స్. ఐ నొక్కాలి. ఈ నొక్కితే ఇలా వస్తుంది, ఆల్ట్ ఐ ఈ నొక్కితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే నేను మొత్తం షార్ట్ కట్ చెప్తున్నాను అనమాట, ఎందుకంటే నేను షార్ట్ కట్ నేర్చుకున్నాను కాబట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. రొటైట్ 1 సెకండ్ ఫ్రెండ్స్. ఆల్ట్ ఐ ఈ దీన్ని నొక్కితే మాకు స్ట్రైట్గా వచ్చేస్తుంది, అంటే 90 డిగ్రీస్. ఓకే ఫ్రెండ్స్, ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మనం ఫోటోని రొటేట్ చేసుకున్నాం అనమాట. అది కీబోర్డ్లో ఆల్ట్ లాంగ్ ప్రెస్ ఐ ఈ, ఆల్ట్ ఐ ఈ నొక్కితే ఏమవుతుందంటే ఆప్షన్స్ చూపిస్తున్నాం. 90 డిగ్రీస్ లెఫ్ట్, 90 డిగ్రీస్ రైట్, 180 డిగ్రీస్ అంటే కిందికి మీదికి మారడానికి అనమాట. ఇది ఫోటో రొటేట్ చేసుకునే
ఆప్షన్ అంటే మనకి కీబోర్డ్లో ఏం నొక్కితే మనకి ఏమొస్తుంది అనేది సబ్జెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనము ఫోటోని ఫోటోషాప్లో జూమ్ ఎలా చేయాలి. దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి కంట్రోల్ ప్లస్ ప్లస్, కంట్రోల్ మైనస్ మైనస్. చూపిస్తాను ఫ్రెండ్స్. కంట్రోల్, ఇది కంట్రోల్ అనమాట, ప్లస్ ప్లస్ ప్లస్, మైనస్ మైనస్. అంటే ప్లస్ ప్లస్ నొక్కితే జూమ్ ఇన్, ప్లస్ ప్లస్ నొక్కితే జూమ్ అవుట్ అనమాట. ఇది కంట్రోల్ ప్లస్ జూమ్ అవుట్ అనమాట. దీనికి షార్ట్ కట్ ఇంకోటి, మనం ఎలా అంటే షార్ట్ కట్లో ఫాస్ట్గా మనకు జూమ్ ఆన్ కావాలి అంటే మనము జీ నొక్కుతాం అనమాట. జెడ్ నొక్కి మనం ఎక్కడ దాకా జూమ్ కావాలో మౌస్ తోటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా ర్యాక్ చేస్తే అక్కడ దాకా జూమ్ వచ్చేస్తుంది. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా ర్యాక్ చేస్తే అలా వచ్చేస్తుంది. మనకు కావాలంటే మళ్ళీ తర్వాత కంట్రోల్ మైనస్ నొక్కినా జూమ్ ఇన్ అవుతుంది. మనకు టోటల్గా కంట్రోల్ జూమ్ అవుట్ కావాలంటే కంట్రోల్ 0. ఏంటి కంట్రోల్ 0. కంట్రోల్ 0 నొక్కితే ఫోటో మొత్తం జూమ్ అవుట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, అదనమాట. ఓకే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు జూమ్ అండ్ జూమ్ అవుట్ చూసాం, ఫోటో రొటేట్ ఎలా చేయాలనేది కూడా చూసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము కలర్ బ్యాలెన్స్ అనేది ఎలా చేయాలని ఫోటోషాప్లో నెక్స్ట్ దాంట్లో నేర్చుకుందాం. టూల్స్ మీకు ఇప్పుడు ఏమేమి చెప్పాను ఫ్రెండ్స్. ఫోటో రొటేట్ ఎలా చేయాలి, ఫోటో జూమ్ ఎలా చేయాలి, ఏంటి ఫోటో ఎలా రొటేట్ చేయాలి, ఫోటో జూమ్ ఎలా చేయాలి. మీకు మౌస్ గురించి కూడా చెప్పాను. మౌస్ చేతిలో బాగా అలవాటైతే రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ గురించి కూడా చెప్పాను అనమాట మీకు. కీబోర్డ్లో ఇంకా మనం ఫోటోషాప్లో యూజ్ చేసే టూల్స్ చాలా ఉన్నాయి, చాలా కీస్ ఉన్నాయి కీబోర్డ్లో. షార్ట్ కట్ ఫామ్లో యూజ్ చేసుకునేవి, లేకపోతే డైరెక్ట్గా యూజ్ చేసుకునేవి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోటోషాప్ బాగా నేను చెప్పిందల్లా మీరు చేయగలగాలనుకుంటే మీరు మౌస్ అనేది చేతిలో అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మౌస్ ఎక్కడ తిప్పితే ఎక్కడ దాకా పోతుంది, ఎలా జరిపితే ఎక్కడ దాకా వెళ్తుంది అనేది మీరు బాగా తెలుసుకుంటే మీకు బాగా అలవాటు అవుతుంది ఫ్రెండ్స్. మౌస్ అనేది మీకు సింపుల్గా ఉంటుంది అనమాట నేను చెప్పేదల్లా చేయడానికి. ఓకేనా, మౌస్ బాగా అలవాటు చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, మీకు ఇలానే క్లాసులు వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ అట్లన్నీ తీసుకొని వస్తాను మీకోసం. నేను నేర్చుకున్న దాంట్లో కనీసం 90% అన్న మీరు నేర్చుకుంటారు ఆన్లైన్లో చూసి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగవచ్చు, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.